టీవీ డిజిటల్ చూస్తున్నాం. ఇటు ఏపీలో సంచలనం రేపుతుంది ఐఏఎస్ కూతురి హత్య. తన కూతురి హత్యకి సంబంధించి కూడా ఆయన భర్త స్పందించారు. ముమ్మాటికి నా భార్యది హత్యే అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అత్తమామలు వేధించడం వల్లే నా భార్య మరణించింది అంటూ కూడా ఆయన భర్త ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనకు ఒక్కసారి చూస్తే, ఇటు అత్త మామలే నా భార్యను చంపేశారు అంటూ కూడా ఇటు భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నారు. చివరిగా 15 రోజుల క్రితం నాకు మెసేజ్ చేసింది, నన్ను చంపేస్తారని, ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తారని మాధురీబాయ్ మెసేజ్ చేసింది అంటూ కూడా భర్త రాజేష్ నాయుడు అయితే ఆమె ఏదైతే టెక్స్ట్ చేస్తుందో వాటన్నిటిని కూడా ఇటు పోలీసులకి వివరాలను అయితే ఆయన వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు చూసుకుంటే 3 నెలల క్రితం నా దగ్గర నుంచి మాధురీబాయిని బలవంతంగా తీసుకెళ్లారు, నా భార్య గర్భాన్ని టాబ్లెట్స్ వేసి తొలగించారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన తన ఆవేదనను అయితే వెళ్ళగక్కుతున్నారు. తన భార్య భర్తల మధ్య ఏవైతే సంభాషణలు జరిగాయో హత్యకు ముందు అవన్నిటిని కూడా ఆయన చేరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మాధురి చనిపోయిందని నాకు సమాచారం ఇవ్వలేదు, నేను ఆస్తుల కోసం పెళ్లి చేసుకోలేదు, కేవలం అత్తామామల వేధింపుల వల్లే నా భార్య చనిపోయింది అంటూ కూడా భర్త చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నా భార్య డెడ్ బాడీని నాకు అప్పగించాలి. అలాగే కర్నూలు జిల్లా బుగ్గానిపల్లి తండాకు చెందిన ఏపీఎస్సీ కమిషనర్ దీనికి సంబంధించి కూడా మాధురీబాయిను చిన్నరాయుడు కూతురు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఏడాది క్రితం రాజేష్ నాయుడును లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇటు అనుమానాస్పద స్థితిలో ఇప్పుడు మాధురీబాయి మృతి చెందడంతో వాళ్ళంతా భార్య భర్త అంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. మరొక వైపు ఇటు ఐఏఎస్ అధికారి అయిన కూతురు మరణించడంతో ఆ తల్లిదండ్రులు కూడా తీవ్ర కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేయాలి అంటూ కూడా ఇటు భర్త డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం అత్తామామల వేధింపుల వల్ల చనిపోయింది నా భార్య అంటూ కూడా చెప్తున్నారు. గత కొన్ని రోజుల క్రితము పెళ్లి చేసుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు, నేను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు అంటూ కూడా భర్త చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వివాహానికి అంటే ఈ హత్యకి సంబంధించి ఏం జరిగింది, అనుమానాస్పద మృతి కింద అయితే ప్రజెంట్ కేసు నమోదు చేసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి అనేది కూడా ఇప్పుడు భర్త చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళైతే పూర్తి వివరాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ప్రెజెంట్ వారి కూతురు మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ హత్యకి సంబంధించి అసలు ఆమె అనుమానాస్పద మృతి కింద ప్రెసెంట్ కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాలను కూడా ఇటు ఐఏఎస్ పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. నా పేరు ఎన్ రాజేష్ నాయుడు, నా భార్య పేరు ఎస్ఎన్ మాధురి సాయితీబాయి. మాది బుగ్గనపల్లి తండా, బేదంచెల మండలం, నంద్యాల జిల్లా. మార్చి 5వ తేదీ నాకు పెళ్ళయింది. మానంది దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాను. అక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయాను. పోతే సార్ వాళ్ళు 2 టౌన్కి రిఫర్ బేదంచెల్లకి రిఫర్ చేస్తానంటే 2 టౌన్కి రిఫర్ చేయించుకున్నాము. అక్కడ సిఏ లేడంటే నెక్స్ట్ 3 టౌన్కి వచ్చాము. 3 టౌన్ నుంచి వాళ్ళ డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు బేదంచెలలో 7:38కి. చేయించిన తర్వాత వాళ్ళ డాడీ ఆస్తుల కోసం పెళ్లి చేసుకుంటున్నాడు వీడు, అది ఇదని చెప్పారు. చెప్తే కూడా ఆ పాప నేను ఇద్దరం కలిసి బాండ్ తీసుకొని వచ్చాడు వాళ్ళ డాడీ. తీసుకొని వచ్చి ఇద్దరం సైన్లు పెట్టేశాం బాండ్ మీద. ఆ పాప అక్కడ పోయిన తర్వాత నేనే మోసపోయి వచ్చినాను, మా మమ్మీ వాళ్ళే నన్ను మోసం చేసినారని నాకు చెప్పింది. మెసేజ్లు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. ప్రూఫ్తో సహా ఆ రోజు రాసిన ప్రతి ఒక్కటి ఇది వచ్చేసి ఆస్తి సంతకాలు పెట్టించుకునేది. విట్నెస్ రాజేష్ నాయుడు ఇక్కడ మాధురి సాయితీబాయి. మొత్తం ఆ రోజు కూడా వాళ్ళు పెట్టించుకున్నారు సంతకాలు, 2 టౌన్లోనే పెట్టించుకున్నారు. నా ఆస్తికి వాళ్ళ ఏ ఒక్కదానికి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏదో ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నారు. నేనైతే ఆస్తి కోసం అయితే పెళ్లి చేసుకోవడం లేదు. అది నేను చెప్పదలుచుకునేది. కానీ నా భార్యని ఇంతవరకు వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ చనిపోయిందని మాకు వాళ్ళ బంధువులు కానీ ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు. ఇది మాత్రం ఆ పాపది హత్యనే. నేనైతే ఆ పాప సూసైడ్ చేసుకోదు. అక్కడ పోయినాక కూడా గుండు కొట్టించుకుందని చెప్పి నాకు ఫోటో పెట్టింది స్నాప్చాట్లో. ఇట్లా నాకు గుండు చేయించినారా చూడు అని కూడా మెసేజ్ చేసింది.
మాధురి మాకు బుగ్గనపల్లి తాండాలోనే పరిచయం. ఒకటే విలేజ్ మాది. మాధురి దూరమై రేపు 3కి 3 నెలలు అవుతుంది. లాస్ట్కి నాకు మెసేజ్ కూడా చేసింది, నేను మా మామ వాళ్ళు చంపాలని చూస్తున్నారు నన్ను, నేను చనిపోతే నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే మా వాళ్ళు నేను వదిలిపెట్టారు అని చెప్పి మెసేజ్ కూడా చేసింది. లాస్ట్ మెసేజ్ పోలీస్ స్టేషన్లో సమక్షంలో జరిగింది. బేదంచెల పోలీస్ స్టేషన్లో కూడా రాసిచ్చిపోయింది. ఏమని రాసిచ్చిందంటే, జాబ్ లేదు, అందుకు నేను పోతున్నాను, నేను జాబ్ వస్తే నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తానని కూడా రాసిచ్చిపోయింది. ఆ మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ పాప అక్కడ పంపించిన మెసేజ్లు కూడా ఉన్నాయి. నువ్వు ఎందుకు పోయినావు అంటే, మా మమ్మీ వాళ్ళ మాటలు విని మోసపోయి వచ్చేసిన, నేను మళ్ళీ వస్తాను నీ కోసం అని చెప్పింది మాధురి. ఉద్యోగం అని లేదు, నేను ఫస్ట్ హైదరాబాద్లో చేస్తుంటే రియల్ ఎస్టేట్ సూపర్వైజర్గా. అట్లే తర్వాత నేను ఉద్యోగం కూడా మానేసిన, తర్వాత చేసుకున్న పాపని. ఆ తర్వాత నుంచి నేను సోలార్లో కూడా అక్కడ రెజ్యూమ్స్ ఇచ్చి వచ్చిన, లోకల్లో కూడా మన ఫైనాన్స్ దానిలో రెజ్యూమ్స్ ఇచ్చిన, కానీ ఎక్కడ పిలిచలేదు. అందుకు ఆ పాప కూడా చిన్న ట్రై చేయి, ఏం కాదులే, ఎందుకంటే నువ్వు ట్రై చేసినావంటూ మా మమ్మీ మా డాడీని ఒప్పించుకొని నేను కలిసిపోదాం మనం అని కూడా చెప్పింది. వాళ్ళ డాడీ వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా ఆ పాప అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుంటుండే. గతంలో ఈ విధంగా వాళ్ళ డాడీ ప్రతి ఒక్క చోట కూడా నేను రెజ్యూమ్లు ఇచ్చిన కాడ కొన్ని చోట్ల ఉద్యోగం రాకుండా చేసినాడు. గతంలో ఈ విధంగా ఈ వివాదం గురించి పోలీసులు ఏం లేదు. ఆ రోజు 2 టౌన్ మేము ఎస్పీ ఆఫీస్కి పోయినాం, తర్వాత 2 టౌన్లో ఇచ్చాం. 2 టౌన్లో మొత్తం వాళ్ళు తీసుకొని వచ్చిపోయినారు, అది దాంట్లో సైన్లు కూడా పెట్టేసినాం. అమ్మాయికి అబార్షన్ మీరు చేయించారు? అబార్షన్ అయితే నేను చేయించలేదు. పోలీస్ స్టేషన్లో కూడా సిఐ సార్ కూడా చెప్పినాడు, ఇట్లా ఆ పాప ప్రెగ్నెన్సీ ఉంది కదమ్మా, మీరు ఎట్లా పిలుచుకోపోతారు అని. అక్కడ పిలుచుకపోయినాక అక్కడనే తీపిచ్చేసినారు. అది కూడా చెప్పింది ఆ పాప, నాకు ఇక్కడికి వచ్చినాక ట్యాబ్లెట్లు వేయించినారు అని చెప్పింది. నాతో కాల్ ఏం లేదు, స్నాప్లో లాస్ట్ 15 పోయిన బుధవారం కాక పోయిన బుధవారం మెసేజ్ చేసింది. ఇదే లాస్ట్ మెసేజెస్. నాకు బీటెక్ రిజల్ట్స్ వచ్చింది, ఫెయిల్ అయినా, వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పింది. ఇవే లాస్ట్ మెసేజెస్. మా భార్య నాకు కావాలా, మా దాన సంస్కారాలు మేమే చేసుకుంటాం. మా భార్యని హత్య అది వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ బంధువులే చంపినారు. రోజు ఆ పాపకి అప్పుడు కూడా చెప్తుండే, నాకు ఇట్లా ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు మా మామ వాళ్ళు. మా అమ్మకి చేస్తే మా అమ్మ మా డాడీ ఇద్దరు కలిసి నన్ను బాగా టార్చర్ చేస్తున్నారని చెప్పేది. అటువంటివి ఏం లేవు. ఆయన ఊకే ఉన్నంత అధికారి కాబట్టి ఏం చెప్పినా వింటారు అని చెప్పేసి అవి చేస్తున్నాడు. అలాంటివి ఏం లేవు. ప్రతి ఒక్క ప్రూఫ్ మన దగ్గర ఉంది. ఆ పాప చెప్పింది, అక్కడ పోయినా కూడా నేనే మోసపోయి వచ్చా, మా మమ్మీ వాళ్ళకి చెప్పిన మాట. అక్కడ ఉన్న నేను బాగానే ఉంటుంది. ఆయన ఐఏఎస్ కాబట్టి చాలా ప్రెజర్స్ పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కూడా చాలా బెదిరించినాడు. మా ఫ్రెండ్స్కి కూడా, నువ్వు ఎట్లా ఫోన్ చేసావు, అట్లా ఇట్లా అని చెప్పినాడు. అక్కడ పోయినాక ఆ పాపతో లెటర్లు రాపించుకుంటే సంతకం పెట్టలేదని చెప్పేసి కూడా ఆ పాపని చాలా సార్లు కొట్టినారని కూడా నాకు చెప్పింది. ఇలా టార్చర్ చేస్తున్నాడు ఇట్లా అని. ఇదే మాత్రం వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్సే చంపేసినారని నాకు నిర్ధారణ చేయాలి, కోర్టు చూసుకుంటుంది, పోలీసులు బాగా చేయాలి నాకు మాత్రం అని నా ఉద్దేశం. ఒకరి విషయం మేము ఎప్పుడు లేవనెత్తాము, మా కులానికి జరిగిన అన్యాయం మాట్లాడతాం. మేము రాశి అనే వ్యక్తి మార్చి 5 పెళ్లి చేసుకొని చెప్తున్నాడు. అతను ఎత్తేది ఎస్వాసులో అక్కడ పోయి చేసుకొని చెప్పేసి అక్కడ సదరు సిఐ గారు కానీ ఎస్ఐ కానీ వాళ్ళు మాట్లాడి కౌన్సిల్ ఇచ్చి వాళ్ళు పంపించాలని చెప్పి అబ్బాయి చెప్తా ఉన్నాడు. మార్చి 5 తారీఖు మ్యారేజ్ జరిగింది. మార్చి 6వ తారీఖు బేదంచెల్లో రాత్రి 9:30కు రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. అతను ఇంప్లెన్స్ పెట్టి రిజిస్టర్ ఓపెన్ చేయించి అక్కడ అతను రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. అక్కడ ఓకే సంతోషం అనుకున్నాం మేమైతే.
వాళ్ళ సంసారం సాపేజ్ అవుతుంది. వాళ్ళు కర్నూలులో సంసారం పెట్టుకున్నారు. అక్కడ శివనగర్లో వాళ్ళ అక్క ఉన్నది, రాయస్ నాయుడు వాళ్ళ అక్క. గణపతి పండగ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి 2 months ప్రెగ్నెన్సీ. ఎవరు? మాధురుబాయ్. 2 months ప్రెగ్నెన్సీ ఆ పాప. సరే, అనేక విధాలుగా ఉంటాయి. వాళ్ళ అమ్మకు మెసేజ్ చేసింది, అమ్మ చూడాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్ చేసింది. చేసిన తర్వాత వాళ్ళు ఊటవుట్ని వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అడిగినారు. అడిగితే నేను రాని చెప్పింది, ఆ పాప చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక ప్లాన్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక ప్లానే ఫస్ట్ నుంచి కూడా. అతను రిజిస్టర్ మ్యారేజ్ చేసిన ఒక ప్లానే, ఫస్ట్ నుంచి ప్లాన్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఎస్ఐ విచారించినాడు, షే విచారించినాడు. అమ్మ వెళ్ళిపోతావు అమ్మ, అమ్మని ఏమంటే నేను పోనని చెప్పింది. వాళ్ళ అమ్మ అనే వ్యక్తి, అదే ఆ పాప మాధురిబాయి వాళ్ళ తల్లి లక్ష్మీబాయి, ఆమె నేను ఆ బిడ్డతో ఒకసారి మాట్లాడుకుంటా, ఒక అర్ధగంట టైం మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళ మధ్యన వెళ్ళిపోతా అని చెప్పింది. వెళ్ళిపోయిన రీజన్ లేదు. అంటే ఎటు వెళ్ళిపోతావు అని సిఐ అడిగారు, ఎస్ఐ అడిగారు. అమ్మ వాడు తాగుతాడా, తిరుగుతాడా, కొడుతున్నాడా, తిడుతాడా అని అడిగారు అమ్మ వాళ్ళు. సిఐని ఎస్ఐని అడిగారు. ఆ టైం లేదు, గుడ్ బై, మంచి పిల్లోడు, మళ్ళీ ఎట్లా పోతామా అవతలకి అని అడిగారు. రీజన్ కావాలని చెప్పేసి వాళ్ళు రాపించుకుందే, రీజన్ కావాలని రాపించిందే ఒక రీజన్. ఉద్యోగం లేదని ఒక రీజన్. ఓకే రైట్, ఉద్యోగం లేనిది వాళ్ళకి తెలుసు, పాపకు తెలుసు, అది వేరే విషయంనా. సరే, జరిగిపోయింది. అక్కడ నుంచి వాళ్ళ కుటుంబానికి ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళు మంచిగా చూసుకోవాలి, వాళ్ళు పాపను మార్చుకోవాలి, లేదా మోటివేషన్ చూసుకోవాలి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, పెద్దలతో మాట్లాడుకోవాలి. రిజిస్టర్ మ్యారేజ్ చేసావు, రిజిస్టర్ మ్యారేజ్ చేసావు కదా సార్, రిజిస్టర్ మ్యారేజ్ చేశాడు. అతను ఒక ఐఏఎస్ తెలుసా? అతను ఒక ఐఏఎస్, చిన్నరాముడు ఐఏఎస్ తెలుసా? అతను సార్, చిన్నరాముడు అనే వ్యక్తి ఐఏఎస్ తెలుసా? ఇక్కడ ఆస్తుల కోసం, పాస్తుల కోసం ఎవరు పాకులాలే. 2 టౌన్లో ఇస్మాయిల్ సారు, కమీరాడు సారు వాళ్ళ సమక్షంలో బాండు రూపాయన రాపిచ్చి, మేము కూడా పెద్దలమే ఆ రోజు, మేము కూడా పెద్దలమే, నేను కూడా పెద్దలే ఆ రోజు కూడా. ఆస్తి కోసం అని చెప్పి తప్పు మాట. నిండు శూలాల్ని తీసుకుపోయి గర్భం తీసేసి ఆమె ఒక జాన్సీబాయి కావచ్చు, అంతే కదా, ఒక ఛత్రపతి శివాజీ కావచ్చు, మనం కనలేదు కదా, వాళ్ళ కడుపు ఉంటుందో మనకు తెలియదు కదా. నిష్కారణంగా కడుపు తీసి చంపి తర్వాత ఆ పాపను చంపారు. ఈరోజు మీరు ఆధారం మీరు చూపిస్తారా? ఆస్తి కోసం మీరు అంటున్నారే, ఆస్తి కోసం టుటోలు ఎందుకు రాపించుకారా? ఆస్తి కోసం అంటే మేము చెప్పుకుంటూ పోతే సార్, మేము బాగా చెప్తాము. మా వాల్మీకి పట్ల ఈరోజు దాడి పెద్ద కొత్త ఏం కాదు. అంటే వాల్మీకి పట్ల అంత చిన్న చూపు చూస్తారా మీరు? అంటే వాల్మీకులు అంటే అంత చిన్న చూపు చూస్తారా మీరు? తప్పని చెప్తా ఉండ. ఈరోజు కానీ నిన్న అనంతపురంలో సార్, నేను సంఘ తరపున మాట్లాడాను సార్. నేను తలారి సేవని కావచ్చు అనంతపురంలో కళంతరం విషయంలో ఆ పాప నన్ను చంపుతారని చెప్పేసి కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టేసి వీడియో కాల్ మాట్లాడి ఏం న్యాయం జరిగింది సార్? ఇక్కడ మేము ఎప్పుడు కూడా గొల్ల మమత అదే కాన్స్టిట్యూన్సీ అనంతపురం జిల్లాలోనే ఆ పాపను చంపారు కదా. ఎంతమంది ఆడపిల్లలు గొంతు కోసుకుంటారు మీరు? ఒక ఐఏఎస్ అధికారి ఐసిడిసి అని చెప్పేసి ఒక అధికారి అది పెడతారు కదా, భార్య పిల్లలకు మంచి పోషకాహారం పెట్టమని చెప్తారు కదా. అలాంటి వ్యక్తి కడుపు తీస్తాడా? శూలాలు కడుపు తీస్తాడా? కష్టంగా నిధి నిర్ధారణ చూపాలా. భర్త అడుగుతాడు, నా భార్య నా గౌరవం అడుగుతాడు. ఆ విధంగా మీరు ఇప్పేయండి. ఎందుకంటే ఏం చెప్తా ఉంటే, నేను ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదు, న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయం జరగకూడదు. వాల్మీకుల పట్ల ఎక్కడ కూడా అన్యాయం జరిగిందంటే కినా ఖబర్దార్, ఎప్పుడు భయపడం, రోడ్లో కూర్చుంటాం, గర్జిస్తాం, సింహలకి ఎగురుతాం, ఎప్పుడు భయపడం. కానీ వాల్మీకి భయం అంటే ఒక నమ్మకం, మా సిద్ధాంతం అది. ఆ పాప నమ్మిచ్చింది మమ్మల్ని, ఆ పాప శవాన్ని మాకు అప్పచెప్పాలి, మేమే దాన సంస్కారాలు చేసుకోవాలి,
ఆ పాప మా వానికి పెళ్ళాం, ఇప్పుడు కూడా లీగల్గా మా పాపనే ఇప్పుడు కూడా లీగల్గా వాని పెళ్ళామే చెప్పాలి. చెప్పలేని పక్షంలో ఖచ్చితంగా మేము చట్టాన్ని ఆశ్రయిస్తాం. ఏపీలో సంచలనం రేపుతున్న ఐఏఎస్ అధికారి కూతురు హత్య కేసు ఇప్పుడు మిస్టరీగా మారిందనే చెప్పుకోవాలి. అత్తమామల వేధింపుల వల్లే నా భార్య చనిపోయింది అంటూ కూడా ఇటు భర్త ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం, దీని వెనుక ఎవరున్నారు అనేది లోతుగా దీనిపై దర్యాప్తు చేయాలి అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు అలాగే భర్త కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను ఎక్కువ డబ్బుల కోసం, నేను ఆస్తి కోసం ఆమెను పెళ్లి చేసుకోలేదు, కేవలం నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను ఆమెను. కానీ నాకు హత్యకి కొన్ని రోజుల ముందే నాకు కాల్ చేసింది, నన్ను చంపేస్తారు, ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తారు అంటూ నన్ను ఇంట్లో వాళ్ళు బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆమె తన భర్తకి కాల్ చేసిన మెసేజెస్ అలాగే ఏవైతే కన్వర్జేషన్ వాళ్ళిద్దరికి నడిచిందో వాటన్నిటిని కూడా ఆయన భర్త అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులకి వాటన్నిటిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ముందుగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఇప్పుడు తన భర్త ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తారు, దీని వెనుక ఎవరున్నారు, అది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.